నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. స్వప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధిని మమతా బెనర్జీ తాకట్టు పెడుతున్నారా? మైనారిటీ ఓటు బ్యాంకు కోసం, రాజకీయ ప్రయోజనాల కోసమే బడ్జెట్లో మైనారిటీలకు భారీగా నిధులు కేటాయించారా? రాష్ట్ర జీడిపి చాలా తక్కువగా ఉన్న పరిశ్రమలకు కాకుండా మైనారిటీలకే ఎక్కువ భాగం నిధులు కేటాయించడం అందుకోసమేనా? ఈ బడ్జెట్లో మమతా ప్రభుత్వం మైనారిటీల కోసం కేటాయించిన నిధుల సంఖ్యను చూస్తే ఖచ్చితంగా ఇది నిజమేనని అనిపిస్తోంది. మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. రాష్ట్ర అభివృద్ధి పక్కన పెట్టేసి మైనారిటీల సంక్షేమానికి వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ జీడిపి దేశ సగటు 7.2 కంటే తక్కువ. అయినా కూడా పారిశ్రామికీకరణకు నిధులు కేటాయించకుండా మైనారిటీల అభివృద్ధికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారంటే ఆమె బుజ్జగింపు రాజకీయాలు ఎంతలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధినే ఫణంగా పెడుతున్న పరిస్థితి పశ్చిమ బెంగాల్లో కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ జీడిపి 5.6%. ఇది దేశ సగటు అయిన 7.2% కంటే చాలా తక్కువ. 1960లలో ఆ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో 3వ స్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు అట్టడుగు స్థాయికి పడిపోయింది. ఒడిశా లాంటి వెనుకబడిన రాష్ట్రాలు కూడా పశ్చిమ బెంగాల్ కంటే మెరుగ్గానే ఉన్నాయి. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? రాష్ట్ర బడ్జెట్లో పారిశ్రామికీకరణకు, అభివృద్ధికి పెద్దపీట వేయాలి. పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కానీ మమతా బెనర్జీ చేసిందేంటో తెలుసా? రాష్ట్రం ఇంతటి దయనీయ స్థితిలో ఉన్న పరిశ్రమలకు తక్కువగా నిధులు కేటాయించారు. అదే సమయంలో మైనారిటీ శాఖకు భారీగా నిధులు కుమ్మరించారు. తాజా బడ్జెట్లో ఏకంగా 5,000 కోట్ల నిధులను మైనారిటీ శాఖకు కేటాయించారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అందులో మైనారిటీ శాఖకు ఏకంగా 5,602 కోట్ల రూపాయలను కేటాయించారు. అదే సమయంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు, టెక్స్టైల్ రంగానికి 1,228 కోట్ల రూపాయలను కేటాయిస్తే నార్త్ బెంగాల్ అభివృద్ధి కోసం 866.26 కోట్లు ఇచ్చారు. టూరిజం అభివృద్ధికి 524 కోట్లను కేటాయించారు. దీన్ని బట్టి చూస్తే 3 రంగాలను కలిపిన మైనారిటీ శాఖకు కేటాయించిన నిధులకు సమానం కాదు. అంత పెద్ద మొత్తంలో మైనారిటీలకు నిధులు కేటాయించారు. పరిశ్రమల అభివృద్ధికి కేటాయించిన నిధుల కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ ఈ నిధులున్నాయి. దీన్ని బట్టే మైనారిటీలపై మమతా బెనర్జీ ఎంత ప్రేమ కురిపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బుజ్జగింపు రాజకీయాలకు పెద్దపీట వేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముస్లింల జనాభా 27%గా ఉంది. అందువల్లే ముస్లింలను ఎంతగా ఆకర్షించగలిగితే అంతగా తన అధికారం పదిలంగా ఉంటుందని మమతా బెనర్జీ భావిస్తున్నారు. అందుకే మమతా బెనర్జీ అధికారంలోకి రాకముందు మైనారిటీ శాఖకు 500 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తే మమతా బెనర్జీ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ మొత్తాన్ని 5,000 కోట్లకు పెంచేశారు. వీటి ద్వారా రాష్ట్రంలో మైనారిటీలకు ఏకంగా 45 లక్షల స్కాలర్షిప్లు అందజేస్తున్నారు. అంతేకాదు మైనారిటీలకు 11,000 వ్యక్తిగత రుణాలు కూడా అందజేస్తున్నారు. మమతా బెనర్జీకి మైనారిటీ ఓటు బ్యాంకు చాలా కీలకం. వారు గంపగుత్తగా ఓటేస్తే హిందువులను విభజించడం ద్వారా పొందే ఓట్లతో గెలుపొందవచ్చనే అభిప్రాయంతో ఉన్నారు. రాష్ట్రంలో దక్షిణ, ఉత్తర 24 పరగనా జిల్లాల్లో ముస్లింల ప్రభావం ఎక్కువగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాల్లో 100 నుంచి 110 స్థానాల్లో ఈ వర్గం ఓట్లు నిర్ణయాత్మకమవుతాయి. 2006 వరకు రాష్ట్రంలో ముస్లిం ఓటు బ్యాంకు వామపక్షాల చేతుల్లో ఉండేది. కానీ ఆ తరువాత ఈ వర్గం ఓటర్లు మెల్లమెల్లగా తృణమూల్ కాంగ్రెస్ వైపు ఆకర్షితులయ్యారు. 2011, 2016లో ఇదే ఓటు బ్యాంకు సాయంతో మమతా బెనర్జీ అధికారంలోకి రాగలిగారు. వీరితో పాటు రాష్ట్రంలో ఉంటున్న అక్రమ వలసదారులు మమతకు ఓటు బ్యాంకుగా మారుతున్నారు. వారికి ఆధార్, ఓటర్ కార్డులను కల్పించడం ద్వారా తమ ఓటు బ్యాంకుగా మార్చుకుంటోంది మమతా బెనర్జీ. గతంలో ఇదే అంశంపై టీఎంసీకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ పోరాటం కూడా చేశారు. 2003లో రాష్ట్రంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉండేవారు. అప్పట్లో బంగ్లాదేశీ అక్రమ వలసదారులు కమ్యూనిస్టులకు ఓటు బ్యాంకుగా ఉండేవారు. వీరికి ఆధార్, ఓటర్ కార్డులను ఇచ్చి ఓటు బ్యాంకుగా మార్చుకునేవి కమ్యూనిస్టు పార్టీలు. అక్రమ వలసదారులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునేవారు. అప్పట్లో దీనిపై మమతా బెనర్జీ తీవ్రంగా పోరాటం చేశారు. నాడు ఎంపీగా ఉన్న ఈమె పార్లమెంటులో బంగ్లాదేశీయులపై చర్యలు తీసుకోవాలని ప్లకార్డులను కూడా ప్రదర్శించారు. రోహింగ్యాలను దేశం నుంచి వెళ్ళగొట్టాలని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ రాష్ట్రంలో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన వైఖరిని మార్చుకున్నారు. మైనారిటీలను తన వైపుకు తిప్పుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
బంగ్లాదేశ్కు చెందిన ముస్లింలను తన పార్టీకి ఓటు వేసేలా మార్చుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. వారిని బుజ్జగించేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటున్నారు. స్థానిక టీఎంసీ కార్యకర్తలు ఇందుకు సహకరించిన సందర్భాలున్నాయి. పెద్ద ఎత్తున ఓటర్ ఆధార్ కార్డులను సృష్టించారు. టీఎంసీ నాయకులు స్థానికంగా వీరికి సహకారం అందజేశారు. తద్వారా భారీగా అక్రమంగా వలస వస్తున్న వాళ్ళు పెరిగిపోతూ ఉంటే స్థానికులు నీరు, నేల వంటి ప్రకృతి వనరులతో పాటు అన్ని రకాలుగా నష్టపోతున్నారు. జాతీయ భద్రతకు ఆటంకాలు వస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా మధ్య లెక్కలు మారిపోతున్నాయి. బయటి వారు పైచేయి సాధించే ప్రమాదం ఉందని స్థానికులు ఫీల్ అవుతున్నారు. ఇది వారి జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అంతేకాదు, రెండు వర్గాల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అసంతృప్తికి ఆద్యం పోస్తోంది. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్కి స్మగ్లర్లు తోడవుతున్నారు. పశ్చిమ బెంగాల్ సరిహద్దులోని ఇనుప కంచెను దాటుకుని చడి చప్పుడు లేకుండా మన దేశంలోకి జంప్ చేస్తున్నారు. సైనికుల కన్నుగప్పి ప్రవేశించే ముఠాలు సరుకుల్ని, పశువుల్ని, మేకలు, గొర్రెల్ని పొలిమేర దాటిస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన సరుకులపై మన సర్కారు విధించే దిగుమతి పన్నుల్ని తప్పించుకోవడానికి తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులు కొన్ని సంవత్సరాలుగా నందిగ్రామ్ సహా గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల సెటిల్ అవుతున్నారు. లోకల్ లెఫ్ట్ లీడర్ల సహాయంతో చిన్న కమతాల్ని సాగు చేసుకుంటూ బతుకుతున్నారు. పశ్చిమ బెంగాల్లో భూముల రెగ్యులేషన్ చాలా తక్కువ. చాలామంది దగ్గర తామే భూముల యజమానులమని రుజువు చేసుకునే డాక్యుమెంట్లు లేవు. అదీ కాకుండా రూపురేఖలు, వేషభాషలు తూర్పు పశ్చిమ బెంగాలీ ప్రజల మధ్య పెద్దగా తేడా లేకపోవడం కూడా ఒక కారణం. అక్రమ వలసల సమస్యపై సైలెంట్గా ఉంటున్న రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది పశ్చిమ బెంగాల్ మాత్రమే. రాష్ట్రంలో ఉండే మైనారిటీలతో పాటు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులకు సైతం నిధులను కేటాయించేందుకే ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్లో నిధులు కేటాయించారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏదేమైనా మమతా బెనర్జీకి మైనారిటీలపై ప్రేమ మాత్రం చావడం లేదు. మరో ఏడాదిలో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు రాబోతున్నందువల్ల తన ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్లో మైనారిటీలకు భారీగా నిధులు కేటాయించారు. ఈ నిధులతో మైనారిటీలంతా తనకే ఓటు వేస్తారని భావిస్తున్నారు. మరి మమతా బెనర్జీ అనుకున్నట్టే జరుగుతుందా, లేక ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తుందా అన్నది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.